డిసప్పాయింట్ అయినానక్క. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈసారి మామ వచ్చిండు, మామ కూడా డిసప్పాయింట్ చేసిండు. ఎందుకు ఇట్లా చేసిండంటే శైలేష్ కొలను సైకో, పెద్ద సైకో నాకు. ఎందుకంటే ఇట్లానా మామని పెట్టుకొని ఎట్లా తీయాలా ఏం కథ, కనీసం కొద్దిగా కామెడీ అయినా పెట్టాల్సింటివయ్యా, ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. నిన్న కూడా చెప్పినాను సంక్రాంతి ఉంటే అమ్మ సంక్రాంతికి విన్నారు, మా మామ ఉన్నాడు, మా మామని చూసుకొని ఎవరు కష్టమన్నాను. అలాంటిది ఈరోజు కొద్దిగా డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. అసలుకి స్టోరీ రొటీన్ ఫైట్లు అసలుకి, కానీ మామ యాక్టింగ్ కానీ ఇంకోటి ఏంటంటే డైలాగ్ డెలివరీ కొన్ని, అరే నా తల తీసుకొని వచ్చినారా మీ తలలు ఉండాలని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, అవైతే డైలాగ్స్ బాగున్నాయి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ ఎమోషన్ సీన్ అనేది బాగా నచ్చింది. అంటే హాయ్ నాన్న ఉంది కదా మూవీలో, ఆ పాప బాగా యాక్టింగ్ చేసింది. అంటే ఈ మూవీలో ఉన్న చిన్న పాప కన్నా ఆ పాప మంచిగా క్యూట్గా బాగా అనిపించింది. దీంట్లో అంతగా హెవీగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అంతే. ఏ 17 కోట్లు అనేది ఉంది, కానీ దాన్ని ఎలా ఎంగేజింగ్గా తీసుకోవాలా, ఎట్లా ఉండాలా, మామతో కొద్దిగా కామెడీ తీసుకుంటా కొద్దిగా ఎంగేజింగ్గా. ఇంకోటి మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉంది కాదు, దీంట్లో బ్లడ్ ఉంది అనేది చూపిస్తాడు. ఇంక మా ఏమంటారు గెటప్ సీన్ అయితే అది కొద్దిగా కామెడీ ఆడొక్కటి బాగుంటుంది. ఇంకా విలన్ క్యారెక్టర్ కూడా బాగుంది అన్న, విలన్ క్యారెక్టర్ కూడా బాగుందాక. ఈసారి అయితే విన్నరు హనుమానే.